Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో పొటాటో ఫ్రై. ఈ పొటాటో ఫ్రై రోటి పచ్చళ్ళలోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కొంతమంది చేస్తే ఈ పొటాటో ఫ్రై అనేది ముద్దలాగా వస్తుంది. అలా కాకుండా నేను చెప్పే టిప్స్ తోటి ఇలా ట్రై చేయండి. ఈ పొటాటో ఫ్రై అనేది కరకరలాడుతూ ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ పొటాటో ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పొటాటో ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ముక్కల సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న పొటాటో ముక్కల్ని వడకట్టేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలు కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా అలా కట్ చేసుకోకుండా మ్యాక్సిమం అన్నీ మీడియం సైజులో ఉండేటట్లుగా కట్ చేసుకుంటే అన్నీ ఒకేసారి ఒకేలాగా ఈవెన్గా వేగుతాయి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే ఇవి పాన్కి అతుక్కుపోతాయి. ఈ బంగాళాదుంప ముక్కలు ఫ్రై చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు వాటర్లో వేసినట్లయితే పాన్కి అతుక్కోకుండా ఉంటాయి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్ మీదే పెట్టేసి దగ్గర ఉండి ఈ ముక్కలు అనేది వేయించుకోవాలి. ఈ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చిన్న ఉల్లి, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇందాక మనం ముక్కల్లో వేసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ ఉప్పు చూసి వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని పక్కన ఉంచాలి కారాన్ని. ఈ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిన్న ఉల్లి కారం ఉంది కదా, ఈ చిన్న ఉల్లిపాయ కారాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కారం వేసాక స్టవ్ ఆన్లోనే ఉంటే కారం అనేది మాడిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ అయిన ఈ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, రోటి పచ్చళ్ళలోకి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.